ఇజ్రాయెల్ దేశం వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇంతవరకు ఆ యొక్క న్యూక్లియర్ వెపన్స్ గురించి పరిశీలించిన సంస్థ లేదు. ప్రపంచవ్యాప్తంగా నమ్మిన దేశం లేదు. కానీ అతని దగ్గర 90 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని ప్రపంచంలో కొన్ని దేశాలు నమ్ముతున్నవి. అట్లాగే ప్రజలు చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఆ యొక్క అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ఇజ్రాయెల్ పాలసీ, ఆ దేశం యొక్క పాలసీ ఏమిటి అంటే, అక్కడ పారదర్శకంగా లేకపోవడం, తమ పాలసీ తమ దగ్గర ఇరాన్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని గాని చెప్పదు, లేవు అని గాని చెప్పదు. కాబట్టి ఇటువంటి ఈ పరిస్థితులలో ఇరాన్‌తో తలపడుతున్నటువంటి ఈ సందర్భంలో రోజు రోజుకు అత్యంత ఆధునికమైనటువంటి మిజైల్స్‌ను ఇరాన్ ఉపయోగిస్తున్నందున ఇక్కడ వచ్చేటువంటి రోజులలో ఇజ్రాయెల్ మనుగడ గనక ప్రమాదంలో పడినట్లయితే అక్కడ శాంసన్ ఆప్షన్‌ను ఉపయోగించే పరిస్థితి అది కనబడుతున్నది. ఈ శాంసన్ ఆప్షన్ అంటే ఏమిటి అనబడే ప్రశ్నే వస్తే, బైబిల్‌లో ఒక వీరుడు ఉండేవాడు. ఆ వీరుడిని ఫలస్తీనులు బంధిస్తే అతను ఆ బంధించినటువంటి భవనానికి ఉన్నటువంటి ఆ యొక్క పిల్లర్స్ అన్నిటిని గుంజివేయడం మూలాన అక్కడ వేల మంది చనిపోయారు. కాబట్టి ఈ శాంసన్ ఆప్షన్ ఉపయోగించే పరిస్థితి ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఉపయోగిస్తుందో ఏమో అనేటువంటి అనుమానం అనుమానిస్తున్నటువంటి వాళ్ళల్లో చాలామంది కూడా ఈ అభిప్రాయం కలిగి ఉన్నందువలన, కానీ ఈ సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఘర్షణలో న్యూక్లియర్ వెపన్స్ను ఎప్పటికీ ఉపయోగించదు అని తాను నమ్ముతున్నట్టుగా ఆయన ప్రకటించారు. అంటే వీళ్ళ నమ్మకాలకు విలువ ఎక్కడ, వీళ్ళు చెప్పింది కరెక్ట్గా ఉంటుందా లేదా తెలియదు. ఎందుకంటే వీళ్ళకు ఒక నీతి కానీ ఒక పద్ధతి కానీ లేదు. అప్పటి నుండి ఇప్పటిదాకా కొన్ని సంవత్సరాలలో యుద్ధ నీతి ఉండేది. యుద్ధ నీతి లేకుండా ఇప్పుడు పాఠశాలల మీద కూడా, గర్ల్స్ స్కూల్స్ మీద కూడా వీళ్ళు దాడులు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు నీతి ఉంది లేదు అనేటువంటి అంశమే కనుక అయితే ఇప్పుడు ఈ ప్రశ్న వస్తుంది, టఫ్ అండ్ టఫ్ యుద్ధం మేము ఖచ్చితంగా గెలిచి తీరాలి, అప్పటి వరకు సీజ్ ఫైర్ లేదు అని ఇరాన్ నాయకత్వం భావిస్తున్నది. అట్లాగే బయటికి కూడా చెప్తున్నది. కాబట్టి ఇజ్రాయెల్ తమ దేశ మనుగడకు కనుక ప్రశ్న వస్తే, మనుగడ సమస్య కనుక వస్తే, తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను, న్యూక్లియర్ వెపన్స్ను ఖచ్చితంగా ఇరాన్ మీద వాడినప్పుడు ప్రళయమే వస్తుంది. ఆ దేశం లేకుండా పోతుంది. అంటే ఇక్కడ రెండు దేశాలు, ఏ ఒక్క దేశం మాత్రమే మిగిలే స్థితి వస్తుంది. కాబట్టి ఆ ఏ దేశం మిగులుతుంది, ఏ దేశం రూపురేఖలో లేకుండా, వరల్డ్ మ్యాప్లో లేకుండా పోతుందా అనబడేటువంటి అనుమానం వచ్చేటువంటి పరిస్థితికి ఇప్పుడు ఈ యొక్క యుద్ధము దారి తీసింది. కాబట్టి ఆ యొక్క అనుమానించవలసి వస్తుంది. అనుమానం కూడా కలుగుతున్నది.